వేచి చూడవలసి ఉంటుంది సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. ఇప్పుడు ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, వాస్తవానికి ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన కొద్ది వార్తలకు సంబంధించిన వైండప్ మీరు కంక్లూడ్గా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, నిన్న చిలుకూరి బాలాజీ టెంపుల్ సంబంధించిన ఒక ఎవరైతే గురువు ఉన్నారో, అక్కడ ప్రేస్ట్ ఉన్నారో, ఆ ప్రేస్ట్ మీద దాడి జరగడం జరిగింది. అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రేస్ట్ను తప్పించాలనే ఒక విషయంతో వాళ్ళకు ఏ గొడవ జరిగిందో తెరలేదు, కానీ దాడి మాత్రం తర్వాత మనం చిలుకూరి బాలాజీకి సంబంధించిన ఎవరైతే ప్రేస్ట్ ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది. కానీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దాడి లేదు, వాళ్ళు వచ్చి నా మీద వాగ్విధానం చేశారని చెప్తున్నారు ఈ విషయంపై. అలాగే ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్పై, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే వాళ్ళకు సంబంధించిన అధికారులతోని మీటింగ్ అయ్యి అనేక అంశాలపై మాట్లాడారు, ప్రభుత్వ సెక్రటరీస్తోని, ప్రిన్సిపల్ సెక్రటరీస్తోని మాట్లాడారు. ఆ అంశాలపై కంక్లూడ్గా మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఒకసారి కంక్లూడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మచ్. జమీల్, ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉందో అది తెలంగాణ లోపల చాలా పవిత్రమైనదిగా హిందువులు భావిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా సంవత్సరాలుగా అక్కడ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ భక్తులు అనేకంగా రావడము, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవము. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాన్ని పరిష్కరించేటువంటి విధానం అక్కడ లేకపోవడం అనేది భక్తులకు ఇబ్బందికర పరిస్థితులకు తలెత్తున్నాయి. దాంట్లో భాగంగానే కొంతమంది భక్తులు అగ్రెసివ్ గా వెళ్లి పూజారులతో వాగ్విధానం చేసుకున్నారు. గొడవ అంటే పెద్దగా జరగలేదు, కానీ వాగ్విధానం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వసతుల పైన భక్తులు ఎక్కువగా వస్తా ఉన్నారు. గుడి లోపల ఏదైతే వసతులు ఉన్నాయో వసతులు కల్పించడం పైన ఆలయ కమిటీ అనేది విఫలమవుతుంది. ఎందుకు మీరు ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తలేరు అని చెప్పేసి యువకులు కొంతమంది అటువంటి అయ్యగారులతోటి పూజారులతోటి వారు వాగ్విధానికి దిగడం జరిగింది. అది సోషల్ మీడియా లోపల దాన్ని ఇంకొంచెం పెద్దగా చేసి ఈ సమస్య పైన అయ్యగారు పైన దాడి చేశారు అని చెప్పేసి అనడము అది కరెక్ట్ కాదు. అది వారు వాగ్విధానం చేశారు, ఏదైతే పూజారి చెప్పారో అది వాస్తవం. ఎందుకంటే అక్కడ దాడి జరగలేదు, కానీ వారు ఈ సమస్యల పైన వాగ్వివాదం చేసుకున్నది మాత్రము వాస్తవం. చెప్పి తర్వాత ఏదైతే ఇప్పుడు చెప్పారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ అనేది ఏదైతే ఉందో, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. హ్యూమన్ రైట్స్ కానీ తర్వాత ఇతర సంస్థలను కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదనే విషయం మనము ఇక్కడ గమనించాలి. ఇంకోటి చూస్తే ఛత్తీస్గఢ్ లోపల ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. నక్సలిజం ఉందో నక్సలిజం వల్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతా ఉన్నాయి, ప్రభుత్వ అధికారులకు ప్రాణహాని జరుగుతా ఉన్నది. రిమోట్ ఏరియా లోపల పనిచేయడానికి అధికారులు జంకుతా ఉన్నారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా కేంద్ర మంత్రి దానిపైన క్షుణ్ణంగా దాని గురించి వివరాలు సేకరించి నక్సలైట్ అనేది నక్సలిజం అనేది లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక పంతం తీసుకొని ఒక శపథం తీసుకొని దానిపైన వారు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. తర్వాత అక్కడ కోంబింగ్ ఆపరేషన్లు పెంచుతా ఉన్నారు. తర్వాత ఎవరైతే ఇన్ఫార్మర్లు ఉన్నారో పోలీసులకు ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా వాళ్ళు బలోపేతం చేసుకొని ఖచ్చితమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తోటే వారు ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారని చెప్పవచ్చు. జమీల్, తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సెకండ్ టైం ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయ్యాడు. ఇది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి సీఎం అయ్యాడు. జగన్ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు మార్పు చూపెట్టాలి అనేటువంటి విషయం పైన చంద్రబాబు నాయుడు చాలా పనిచేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా తన పేరు ఉందో దాంట్లో ఆ పేరుని సార్థకం చేసుకోవాలి, ప్రజలకు ఇంకా మనము చేరువ కావాలి, ఇంకా ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తున్నామో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత మనము వెనుకబడుతున్నాము. ఎక్కడో ప్రజలకు మన ఏదైతే మనం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవి చేరువ చేయడంలో మనం విఫలమవుతున్నాం అనేది నిన్న చర్చించినట్టు తెలుస్తా ఉన్నది. దీనిపైన ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ పెట్టి మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నామో పథకాలు తీసుకొస్తా ఉన్నామో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తా ఉన్నది. నిధులు కేంద్రం నుంచి సౌత్ ఇండియాలో అత్యధికంగా నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో మనము సఫలమవుతా ఉన్నాము. మనం ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూరుస్తుంది అనే విషయాన్ని కూడా
ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి జనసేనకు తర్వాత బీజేపీకి టీడీపీకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు. మేమందరం కూడా కలిసే ప్రభుత్వాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఏ డిసిషన్ తీసుకున్నా ఉమ్మడిగానే తీసుకుంటాము. ఈ యొక్క ప్రజల్లోకి వైసీపీ ఏదైతే టీడీపీ పార్టీ పైన కానీ వారి యొక్క అధికార పక్షం పైన చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టడానికి అధికారులు వారి వంతుగా నాయకులకు మంత్రులకు సహాయ సహకారాలు అందించాలి. ఏదైతే పథకాలు తీసుకొస్తున్నారో వాటికి నిధుల కొరత రాకుండా ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తా ఉన్నది. జమీల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. ఈ రోజు ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ అందించారో దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సుధాకర్ గారికి కానివ్వండి, ప్రసన్న గారికి కానివ్వండి, సూర్య గారికి కానివ్వండి, చెన్నై గారికి కానివ్వండి, అలాగే పవన్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకే గ్రౌండ్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకే చూస్తూనే ఉండండి 4 Sides TV.